నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఎగ్జిమా, విటిలిగో మరియు సోరియాసిస్తో బాధపడుతున్నారా? మీ చర్మంపై ఎర్రటి మచ్చలు, తెల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? మీ తలలో ఎక్కువగా పొట్టు రాలుతూ ఉంటుందా? వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ లోకేష్. వారిని అడిగి మరిన్ని వివరాలు, సలహాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. ముందుగా ఈ సోరియాసిస్ అంటే ఏంటి? ఇవి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? సోరియాసిస్ చాలామంది కూడా చర్మానికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా, సోషల్గా కలవాలన్నా ఫస్ట్ మనం చూసేది స్కిన్ అపియరెన్స్. ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల చాలామంది మానసికంగా కూడా చాలా వరకు కూడా ఆందోళన చెందడం మనం చూస్తూ ఉంటాము. దాని లోపల ప్రధానంగా సోరియాసిస్ అనేది చాలామందిలో చూసేటువంటి సమస్య అనమాట. ఈ సోరియాసిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అనేది మనం చూసినట్లయితే, సోరియాసిస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్, ఒక డిసీజ్ అనమాట, ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అనమాట. దీని లోపల ఏమవుతుందనంటే, యూజువల్గా నార్మల్ స్కిన్ కాస్త అంటే మన శరీరం మీద ఉన్నటువంటి పొర, ఎపిడెర్మిస్ అంటే డెర్మిస్, ఎపిడెర్మిస్ ఈ విధంగా ఉంటాయి. ఉపరితలంలో ఉన్నటువంటి చర్మ కణాలు ఏవైతే ఉంటాయో అవి ర్యాపిడ్గా గ్రోత్ అవుతూ పొట్టుగా పొలుసుగా రాలిపోవడం అనేది చూస్తూ ఉంటాము. దాంతోపాటు ఈ విధంగా అంటే చర్మం అనేది ఒక ఫిష్ లేయర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మారిపోతూ చర్మం పై పొర అనేది పొట్టుగా రావడం అనేది మనం సోరియాసిస్ కండిషన్లో చూసేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అనమాట. ఈ సోరియాసిస్ అనేది ఒక రకమైనటువంటి చర్మ సమస్య. ఇది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి చర్మ సమస్య. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఓకే డాక్టర్, ఎవరిలో ఎక్కువగా ఈ సోరియాసిస్ అనేది ఎఫెక్ట్ చేస్తుందంటారు? సోరియాసిస్ అనేది బేసిక్గా వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కావచ్చు, నడి వయసు వాళ్ళు కావచ్చు, వృద్ధుల్లో కావచ్చు, ఎవరిలో అయినా కానీ ఈ సోరియాసిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. బట్ బేసిక్గా ఎక్కువ మోతాదు లోపల యూజువల్గా నడి వయస్సు నుండి పెద్దవాళ్ళ లోపల ఎక్కువగా చూస్తుంటాము. అండ్ చిన్నపిల్లల లోపల కూడా సోరియాసిస్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సోరియాసిస్ అనేది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు, నడి వయసు, వృద్ధుల్లో ఎక్కువగా చూస్తుంటాం. ప్రధానంగా నడి వయసు వాళ్ళ లోపల 20 to 35 ఏజ్ గ్రూప్ లోపల ఎక్కువగా ఈ సోరియాసిస్తో సఫర్ అయ్యే వాళ్ళని మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. ఓకే డాక్టర్, సోరియాసిస్లో ఏవైనా రకాలు ఉన్నాయా? ఆ రకాలు ఏంటి? సోరియాసిస్ అనగానే మనకు చాలా రకాల సోరియాసిస్లు ఉన్నాయి. సోరియాసిస్ అనేది ఏమవుతుందంటే, మనకు బేసిక్గా ఒక శరీరంలో ఒక పర్టికులర్ పార్ట్లో అని కాకుండా శరీరం మొత్తం ఎక్కడైనా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చేటువంటి అంటే సోరియాసిస్లో చాలా రకాలుగా ఉంటాయి. లైక్ సోరియాసిస్ వల్గారిస్ కావచ్చు, గట్టెడ్ సోరియాసిస్ కావచ్చు, అండ్ ఇన్వర్స్ సోరియాసిస్ కావచ్చు, నెయిల్ సోరియాసిస్ కావచ్చు, స్కాల్ప్ సోరియాసిస్ కావచ్చు. ఇలా రకరకాల సోరియాసిస్ ఉంటుందన్నమాట. రకరకాలుగా సోరియాసిస్ అనేది చాలా రకాలుగా ఉంది. దీనిలో బేసిక్గా సోరియాసిస్ వల్గారిస్ అనేది చూసినట్లయితే, ఇది సోరియాసిస్ వల్గారిస్ అనేది చర్మం ఉపరితల భాగం లోపల చేతుల మీద కావచ్చు, అండ్ మెడ భాగం లోపల కావచ్చు, ఛాతీ భాగం లోపల కావచ్చు, పుట్ట భాగం మీద కావచ్చు, వీపు మీద కావచ్చు, కాళ్ళ మీద కావచ్చు, ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా స్కాల్ప్ సోరియాసిస్ చూసినట్లయితే తల భాగం లోపల చాలామంది చూస్తూ ఉంటాం, చుండ్రు మాదిరిగా ఏర్పడిపోయి ఏదో టెంపరీగా వాష్ చేసినప్పుడు, క్లీన్ చేసుకున్నప్పుడు తగ్గిపోవడం, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవుతూ ఉండడం, ఈ విధంగా చూస్తుంటాం. ఈ యొక్క దురదలాగా అంటే ఇచ్చింగ్ అనేది ఎక్కువగా ఉండడం, దాంతోపాటు పొడిగా రాలిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా స్కాల్ప్ సోరియాసిస్ లోపల మనం ఎక్కువ చూస్తుంటాం. నెయిల్ సోరియాసిస్ అనేది మన నెయిల్స్ లోపల వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సోరియాసిస్. అంటే మన గోర్లలో కూడా మనకు సోరియాసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని నెయిల్ సోరియాసిస్ అని చెప్తూ ఉంటాము. అండ్ పస్చులార్ సోరియాసిస్ అని కూడా చెప్తూ ఉంటాము. అంటే చిన్నటి కురుపు మాదిరిగా ఏర్పడి దాని లోపల పస్ అనేది ఫిల్ అయిపోతూ ఒక రకంగా దురద, ఇరిటేషన్ అనేది ఎక్కువగా చూస్తుంటాం, పస్చులర్ సోరియాసిస్. ఈ విధంగా చెప్తూ పోతే రకరకాలుగా సోరియాసిస్లో చాలా రకాలుగా ఉందన్నమాట. అలాగే డాక్టర్, మనం ఎగ్జిమా విషయానికి వస్తే అసలు ఎగ్జిమా అంటే ఏంటి, అది రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎగ్జిమా మనకు బేసిక్గా ఎగ్జిమా అండ్ సోరియాసిస్ చూడడానికి ఒకే రకంగా ఉంటాయి. చాలామందిలో కూడా సోరియాసిస్ అది ఎగ్జిమానా లేకపోతే
అటోపిక్ డెర్మటైటిస్ అనేది తెలుసుకోవడానికి చాలా వరకు టైం అనేది ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటారు, చాలామంది పేషెంట్స్ లోపల చూస్తూ ఉంటాం. సో ఎగ్జిమా అనేది ఒక క్రానిక్ స్కిన్ కండిషన్. ఇందులో ఏమవుతుందంటే స్కిన్ అంటే మన స్కిన్ ఏదైతే ఉంటుందో ఈ స్కిన్ అనేది బ్లాక్గా అయిపోతూ ఉండడం, దురద ఎక్కువగా ఉండడం, రాత్రి వేళలో ఎక్కువగా దురదగా ఉండడం, ఇవన్నీ కూడా ఎగ్జిమాకు సంబంధించినటువంటి లక్షణాలు. ఎగ్జిమా అనేది కొన్ని సందర్భాలలో ఒకరి నుండి ఒకరికి రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పర్టికులర్ టైప్ లోపల ఇది ఒకరి నుండి ఒకరికి రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. బై టచ్ వల్ల ఒకరి నుండి ఒకరికి కొన్ని సందర్భాల్లో రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకరి నుండి ఒకరికి సంక్రమించకుండా ఉండడానికి కూడా ఎగ్జిమా లోపల చాలా రకాలుగా ఉంటుంది. సో బేసిక్గా ఎగ్జిమా అనేది మనకు స్కిన్ అనేది పూర్తిగా నల్లగా మారిపోతూ ఉండడం, స్కిన్ అనేది కొన్ని రకాలైన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు విపరీతంగా దురదగా ఉండడం, దాంతోపాటు తడిగా అయిపోతూ ఉండడం, అంటే ఎస్పెషల్లీ ప్రైవేట్ పార్ట్స్ లోపల చూస్తూ ఉంటాం. ఎగ్జిమా అనేది తడిగా స్కిన్ మొత్తం కూడా ఒక రకమైనటువంటి స్కిన్ నుండి ఒక రకమైనటువంటి తడి అనేది బయటికి వస్తున్నట్టుగా ఉండడం, దురద ఎక్కువగా ఉండడం, రాత్రి వేళలో ఈ దురద వల్ల నిద్ర అనేది డిస్టర్బ్ అవుతూ ఉండడం. ఈ విధంగా ఎగ్జిమా లోపల బేసిక్గా ఎగ్జిమా అండ్ సోరియాసిస్ చూడడానికి ఒకే రకంగా ఉంటాయి. బట్ సోరియాసిస్ లోపల స్కిన్ ఏదైతే ఉంటుందో అది ఇన్ఫ్లమేషన్ వల్ల రెడ్ కలర్గా ఉంటుంది. అండ్ ఎగ్జిమాకి వచ్చేసరికి స్కిన్ అంతా కూడా నల్లగా మారిపోతూ ఉంటుంది. ఒకసారి ఎగ్జిమా వచ్చినా సోరియాసిస్ వచ్చినా జీవితాంతం సఫర్ అవ్వాలని చాలామంది చూస్తూ ఉంటాం. రకరకాల లోషన్స్ కావచ్చు, రకరకాల ఆయింట్మెంట్స్ కావచ్చు అప్లై చేస్తూ ఉంటారు. అవి టెంపరీగా తగ్గినట్టుగా అనిపిస్తుండడం, మళ్ళీ తిరగబెట్టినట్టుగా ఉండడం అనేది చాలామంది లోపల చూస్తూ ఉంటాం అనమాట. మరో సమస్య డాక్టర్, విటిలిగో. దీనికి రావడానికి ప్రధాన కారణాలేంటి? విటిలిగో అంటే ఏంటి? సో విటిలిగో అనేది ఒక ఆటోఇమ్యూన్ స్కిన్ డిజార్డర్ డిసీజ్ అని చెప్తూ ఉంటాము. సో ఈ విటిలిగో అనేది ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుందని చూసినట్లయితే విటిలిగో అనేది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కావచ్చు, నడి వయసులో కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరిలో అయినా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విటిలిగో అనేది మనకు చర్మం పై భాగం లోపల ఒక చిన్న అంటే ఫేస్ మీద కావచ్చు, లిప్స్ మీద కావచ్చు, ఛాతి మీద కావచ్చు ఒక చిన్న మచ్చలాగా ఏర్పడుతుంది. తెల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. మనం యూజువల్గా తెల్ల మచ్చలు అని చెప్తుంటారు. సో ఇది ఎక్కువ మోతాదు లోపల స్ప్రెడ్ అయినప్పుడు అది లూకోడర్మాగా కూడా దారితీయడానికి అవకాశం ఉంటుంది. విటిలిగో అనేది మన శరీరం లోపల కొన్ని రకాల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా రావచ్చు, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రావచ్చు, కాల్షియం డెఫిషియన్సీ వల్ల రావచ్చు, అండ్ వైటమిన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది. జెనెటికల్గా పూర్వీకులకు ఎవరికైనా ఉన్నా కానీ ఈ విటిలిగో అనేది రావడానికి అవకాశం ఉంటుంది. తెల్లటి మచ్చలుగా ఏర్పడి శరీరం చూడడానికి అందవికారంగా ఏర్పడమే విటిలిగోలో ప్రధానంగా చూసేటువంటి లక్షణం అనమాట. ఇంతకు ముందే మీరు చెప్పారు కొంతమంది జీవితాంతం కూడా బాధపడుతూ ఉంటారు అనేసి. చాలామంది కూడా అలాగే అనుకుంటుంటారు. ఇది ఎంతవరకు నిజం? జీవితాంతం బాధపడాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అసలు? సో సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, విటిలిగో కావచ్చు, చాలా వరకు కూడా చాలామంది ఏం చేస్తుంటారంటే చాలా రకాల ఆయింట్మెంట్స్ కావచ్చు, లోకల్ అప్లికేషన్స్ కావచ్చు, చాలా రకాల మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా తగ్గకపోతే ఇది ఇంతే, ఇంకా లైఫ్ లాంగ్ ఇది సఫర్ అవుతూ ఉండాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్ లోపల హోమియో వైద్య విధానం ద్వారా మనం దీన్ని పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సోరియాసిస్ లోపల బేసిక్గా ఏమవుతుందంటే ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అండ్ జెనెటికల్గా వారి పూర్వీకులకు ఎవరికైనా ఉన్నా కానీ నెక్స్ట్ జనరేషన్ లోపల కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని సందర్భాల లోపల డయాబెటీస్ కావచ్చు, రిమేటెడ్ ఆర్థరైటిస్ కావచ్చు, అండ్ కొన్ని రకాలైనటువంటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్న సందర్భాల లోపల కావచ్చు, ఇమ్యూనోలాజికల్ డిజార్డర్స్ అంటే కొన్ని రకాలైనటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ మీద ప్రభావం చూపించేటువంటి వ్యాధులు ఉన్నప్పటికీ కూడా సోరియాసిస్ కండిషన్ కావచ్చు, ఎగ్జిమా కండిషన్ కావచ్చు, విటిలిగో కండిషన్ కావచ్చు, అది రిపీటెడ్గా మళ్ళీ తిరగబెడుతూ ఉండడం చూస్తుంటాం. కొంతవరకు ఆయింట్మెంట్స్ కానీ, లోషన్స్ కానీ, కొన్ని రకాల మెడిసిన్స్ వాడినప్పుడు తగ్గినట్టుగా ఉండడం, మళ్ళీ సేమ్ థింగ్ అనేది రిపీట్ అవుతూ ఉండడం అనేది చాలా సందర్భాల లోపల చూస్తూ ఉంటాం. సో ఇలాంటి సందర్భాల లోపల హోమియో వైద్య విధానం లోపల మనం చేసేటువంటి ట్రీట్మెంట్లో భాగంగా ఫర్దర్గా అంటే వీటితో పాటు ఏమైనా డిజార్డర్స్ ఉన్నాయా, ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, లైక్ డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇలాంటివి ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అంటే సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే త్వరగా మళ్ళీ రికరెంట్గా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ యూజువల్గా కొన్ని రకాల థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కండిషన్ లోపల కూడా ఈ సోరియాసిస్ అనేది తిరగబెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అంటే చాలామంది లోపల అంటే ఒకరి లోపల ఉన్నటువంటి కారణం మళ్ళీ ఇంకొకరి లోపల అంటే సేమ్ కారణం వల్ల ఒకరిలో కానీ ఇంకొకరిలో కానీ ఒకరినొకరికి కానీ సోరియాసిస్ అనేది రావడానికి అవకాశం లేదు. సో ఇండివిజువల్గా ఒక పేషెంట్ అనేది యాజ్ ఏ ఇండివిజువల్గా మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు వారి లోపల ఏ రకమైనటువంటి కారణాల వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఏ రకమైనటువంటి ప్రాబ్లం వల్ల ఈ ప్రాబ్లం మళ్ళీ తిరగబెడుతుంది, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే ఈ శాశ్వతంగా నిర్మూలించడానికి సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, వీటన్నిటి కూడా నిర్మించడానికి అవకాశం ఉంటుందన్నమాట.
ఓకే డాక్టర్, ఈ సోరియాసిస్ అవ్వచ్చు, ఎగ్జిమా అవ్వచ్చు, విటిలిగో అవ్వచ్చు, ఇవి రావడానికి ముందు ఏదైనా సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయా? అంటే ఇప్పుడు మనకు వస్తుంది అనేది తెలుసుకొని వెంటనే డాక్టర్ని సంప్రదించడానికి ఏదైనా వీలుందంటారా? సో సోరియాసిస్ కండిషన్ కావచ్చు, అంటే సోరియాసిస్ ఏంటంటే అది సోరియాసిస్ అని తెలుసుకోవడానికే చాలా వరకు కూడా చాలామంది టైం అనేది గడుస్తూ ఉంటుంది. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. సో బేసిక్గా సోరియాసిస్ లోపల ఏమవుతుందంటే చర్మం అనేది పై భాగం లోపల ఒక రెడ్ కలర్ లోపల మారిపోతూ ఉండడం, చర్మం అనేది ఇన్ఫ్లమేషన్ రావడం, దాంతోపాటు దురద, దాంతోపాటు పొలుసులుగా రావడం అనేది సోరియాసిస్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అనమాట. సో ఈ అంటే దురద కావచ్చు, ఇలాంటి సందర్భాల లోపల దురద వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే లోకల్గా తగ్గిపోవడానికి కొన్ని రకాల ఆయింట్మెంట్స్ అనేది అప్లై చేస్తూ ఉంటారు. ఆయింట్మెంట్ అప్లై చేసినప్పుడు కొంతవరకు రిలీఫ్ రావడం, దాంతో తగ్గిపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉండడం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరగబెడుతూ ఉండడం అనేది చూస్తుంటాం. సో అలా కాకుండా బేసిక్గా ఏదైనా స్కిన్ ప్రాబ్లం కావచ్చు, వచ్చినప్పుడు అది రిపీటెడ్గా రికరెంట్గా వస్తుందనంటే అది బేసిక్గా దేనివల్ల వస్తుందని మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా స్కిన్ ప్రాబ్లం వితిన్ 1 or 2 months లోపల పూర్తిగా తగ్గలేదు అని అంటే అది ఎందువల్ల వస్తుంది అనేది మనం పూర్తిగా వాటిని ఎగ్జామినేషన్ చేసుకొని మనం దేనివల్ల వస్తుందో మనం గుర్తించి ప్రాపర్ వేలో ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ పూర్తిగా అది సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, విటిలిగో కానీ గుర్తించడానికి అవకాశం ఉండదన్నమాట. ఓకే, మీరు చెప్పినట్టే సోప్స్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం వాడుతూ ఉంటారు, కొన్నిసార్లు సివియర్ కండిషన్ కూడా వెళ్తూ ఉంటుంది. సో హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది వీటిని అవాయిడ్ చేస్తూ? సో బేసిక్గా చాలామంది చేసేది ఏంటంటే స్కిన్ ప్రాబ్లం వచ్చింది, సో స్కిన్ అప్లికేషన్స్ ఏవైనా లోకల్ అప్లికేషన్స్, ఆయింట్మెంట్స్, లోషన్స్, సోప్స్ ఇట్లాంటివి వాడడం అనేది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. బట్ ఇలా చేస్తూ పోవడం వల్ల ఏమవుతుందంటే వ్యాధి తీవ్రత అనేది పెరిగిపోతూ ఉండడం, సోరియాసిస్ తీవ్రత కావచ్చు, ఎగ్జిమా తీవ్రత కావచ్చు, విటిలిగో ఒక భాగం నుండి ఇంకో భాగంగా కావచ్చు, అంటే ఎక్కువ మోతాదు లోపల స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎక్కువ మోతాదులో స్ప్రెడ్ అయినప్పుడు వాటిని పూర్తి స్థాయిలో నివారించడానికి కూడా సమయం ఎక్కువగా పట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో బేసిక్గా ఎందువల్ల వస్తుందనేది మనం ప్రాపర్ వేలో గుర్తించి అసలు ప్రాబ్లం ఏంటి, దేనివల్ల వస్తుంది, కాజ్ ఏంటి, దేనివల్ల వస్తుంది, అంటే కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి, ఒక స్కిన్ ప్రాబ్లం వచ్చింది అది దేనివల్ల వచ్చింది, దానికి అది ఎగ్జిమానా, అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా చూడడానికి సేమ్ సిమిలర్గా ఉంటాయి. ఎగ్జిమా, ఎటోపిక్ డెర్మటైటిస్, సోరియాసిస్ ఇవన్నీ కూడా చూడడానికి ఒకే రకంగా ఉంటాయి. సో ఏదైనా కానీ ఇచింగ్ ఉంది, దురద ఉంది, దురదకి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడారు, అది టెంపరీగా తగ్గింది, మళ్ళీ తిరగబెడుతుంది అని అంటే అది దేనివల్ల వస్తుందని ఫస్ట్ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఏదో టెంపరీ రిలీఫ్ కోసం ఏదో వాడాము తగ్గిపోయినాం అనేది కాకుండా అది శాశ్వతంగా నిర్మూలించుకోవడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించి మనం దానికి తగ్గట్టుగా మనం స్టెప్ తీసుకుంటే దీన్ని పూర్తి స్థాయిలో నివారించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మొదటి కాల్ ఉన్న డాక్టర్ నిజామాబాద్ నుంచి చిన్న గారు. నమస్కారం చిన్న గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అండి. సార్ ఏం లేదు, ఇప్పుడు ఈ దురద లాంటిది ఒకటి ఈ సంకలలో, గజ్జలలో అట్లా వస్తుంది. ఓకే, అయితే అది ఎట్లా ఉంటుందంటే సార్ అది డైరెక్ట్ గా చెప్పండి. ఈ ప్రాబ్లం ఏంటంటే అది ఒక మన చేతులు పెట్టినట్టుగా ఇట్లా ఒక రకంగా అంటే ఆ ఒక ఇట్లా రింగ్ వామ్ లాగా వస్తుంది సార్. ఓకే, వచ్చిన తర్వాత మనకు ఏదైనా క్రీమ్ పెట్టుకున్నప్పుడు పోతుంది, ఓకే, మళ్ళీ వస్తుంది. ఓకే, ఆ సంకలలో గానీ, గజ్జలలో గానీ, ఓకే, ఈ పిరుదుల దగ్గర. ఓకే. సో ఇదంతగా సుమారుగా ఎన్ని నెలలుగా వస్తుందా, సంవత్సరాల తరబడి ఈ సమస్య ఉందా? లేదండి, ఒక 2 months నుంచి అట్లా వస్తే వాళ్ళందరికీ స్ప్రెడ్ అయింది, పిల్లలకి, వాళ్ళకి. ఓకే, ఇంట్లో అందరికి కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, ఇంకేమైనా సమస్యలు ఏం లేదండి, దాని గురించి ఒకసారి ఖచ్చితంగా అండి. ఇక్కడ వచ్చేసి 2 months నుండి స్కిన్ సమస్య అని చెప్పి చెప్తున్నారు. అండర్ ఆర్మ్స్ కావచ్చు, జెనిటల్ రీజన్స్ లోపల కావచ్చు, స్కిన్ అనేది రౌండ్గా రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయిందని చెప్పి చెప్తున్నారు. సో ఏంటంటే బేసిక్గా ఎగ్జిమా ఉన్న సందర్భాల లోపల ఈ విధంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఒకే ఫ్యామిలీ లోపల ఎక్కువ మందికి ఎట్ ఏ టైం రావడం అనేది ఎగ్జిమా లోపల మనం చూస్తూ ఉంటాము. సో యూజువల్గా ఇది రైనీ సీజన్ లోపల ప్రాపర్ హైజీన్ అనేది మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వాటర్ పొల్యూషన్ వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా హైజీన్ అనేది, పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేస్తూ పూర్తిగా ఆరినటువంటి బట్టలు అనేది యూజ్ చేస్తూ ఇలా కొన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటూ మెడిసిన్స్ అనేది వాడినట్లయితే పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాల్ ఉన్నారు డాక్టర్ రామకృష్ణ గారు. నమస్కారం రామకృష్ణ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి సార్. మీ వాయిస్ క్లియర్గా లేదు సార్, సరిగా వినిపించట్లేదు.
పైల్స్ రావడం. పైల్స్ సమస్య. ఓకే, సుమారుగా ఎన్ని నెలలుగా ఉంటుంది పైల్స్ అనేది? అదే పైల్స్ కొత్తగా ఉందండి. అదే ఒంటి కింద ఉందండి. ఓకే అండి, మీ వాయిస్ క్లియర్గా లేదు. పైల్స్ సమస్య అని చెప్పి చెప్తున్నారు. సో పైల్స్ లోపల ఇంటర్నల్ హిమోరాయిడ్స్ అండ్ ఎక్స్టర్నల్ హిమోరాయిడ్స్ అనేది 2 రకాలుగా ఉంటాయి. సో ఏ రకమైనటువంటి హిమోరాయిడ్స్ ఉన్నా కానీ వాటిని వితౌట్ సర్జరీ, వితౌట్ కాంప్లికేషన్ పూర్తిగా తగ్గించుకోవడానికి హోమియోలో చాలా చక్కటి అవకాశం అయితే ఉంటుందండి. ఓకే డాక్టర్, మామూలుగా మరొక కాల్ ఉన్నారు డాక్టర్. రమేష్ గారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు నమస్కారం అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం నా పేరు రమేష్ అండి. ఓకే రమేష్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. ఇది హెయిర్ ప్రాబ్లం సార్ నాకు. ఓకే అయితే ఆయుర్వేదం మెడిసిన్ బాగా వాడాను సార్. ఓకే, కానీ ఎక్కడ ట్రీట్మెంట్ అది ఆడినా కూడా రిజల్ట్ అనేది ఎక్కడ తగ్గలేదు సార్ నాకు. ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది సార్? నాకు 31 సార్. 31 ఇయర్స్ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు హెయిర్ ప్రాబ్లం అంటే ఏమవుతుంది? హెయిర్ ఫాల్ అవుతుందో ఏమవుతుంది? హెయిర్ ఫాల్ బాగా అయింది సార్ నాకు. ఓకే అండి, సో హెయిర్ ఫాల్ అని చెప్పేసి చెప్తున్నారు, 31 ఇయర్స్ అని చెప్పేసి చెప్తున్నారు, రకరకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్, చాలా రకాల మెడిసిన్స్ వాడినానని చెప్పేసి చెప్తున్నారు. సో హెయిర్ ఫాల్ అనేది మనకు జెనెటికల్గా బాల్నెస్ అనేది చాలా రకాలుగా ఉంటుంది. సో జెనెటికల్గా ఉందా, లేకపోతే ఏదైనా అంటే లైక్ థైరాయిడ్ సమస్య కానీ మిగతా కొన్ని రకాలైనటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కావచ్చు, అండ్ ఎనీమియా రక్తహీనత వల్ల కావచ్చు, హెయిర్ ఫాల్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. బేసిక్గా 31 ఇయర్స్ అని చెప్తున్నారు కాబట్టి బాల్నెస్ అనేది ఈ వయసులో కూడా రావడానికి అవకాశం ఉంటుందంటే రావడానికి అవకాశం ఉంటుంది. జెనెటిక్ అంటే జన్యుపరంగా ఉన్నటువంటి నేచర్స్ వల్ల రావడానికి అవకాశం ఉంటుందండి. సో బేసిక్గా కారణం ఏంటి? ఒకవేళ హార్మోన్ అసమతుల్యత వల్ల జరిగినటువంటి సమస్యగా అయితే వాటిని అంటే థైరాయిడ్ సమస్య ఉన్న సందర్భాల లోపల హెయిర్ ఫాల్ అనేది విపరీతంగానే చూస్తూ ఉంటాం. సో బేసిక్ అండర్లైన్ కాజ్ ఏంటనేది గుర్తించి మన ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే హెయిర్ ఫాల్ అనేది ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల లోపల వయసు రీత్యా జెనెటిక్ పరంగా ఉన్నటువంటి కొన్ని మార్పులను పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే మళ్ళీ కూడా జుట్టు రావడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఓకే డాక్టర్, మామూలుగా మనకు స్కాల్ప్లో వచ్చే సోరియాసిస్ కానీ డాండ్రఫ్ కానీ రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో Yes, sir. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందంటారు? సో యూజువల్గా చాలా మంది లోపల చూస్తుంటాం. సో స్కాల్ప్ సోరియాసిస్ అండ్ డాండ్రఫ్ ఈ రెండిట్లో వేరియేషన్ ఏంటి? చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ఇది డాండ్రఫా సోరియాసిస్ అనేది చాలామంది కూడా తెలియదు. బట్ బేసిక్గా డాండ్రఫ్ విషయం లోపల సెబోరిక్ డెర్మటైటిస్ అని చెప్పి చెప్తుంటాం. సో సెబోరిక్ డెర్మటైటిస్ అండ్ స్కాల్ప్ సోరియాసిస్లో వేరియేషన్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే ఈ సెబోరిక్ డెర్మటైటిస్ లోపల ఏమవుతుందంటే చిన్నగా అంటే చుండ్రు ఏదైతే ఉంటుందో, తెల్లటి చుండ్రు ఏదైతే ఉంటుందో చాలా చిన్నగా పొడిగా రాలిపోతూ ఉండడం. వితిన్ అంటే ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఏదైనా ఆయింట్మెంట్స్ కానీ ఏదైనా షాంపూ కానీ ఏదైనా లోషన్ అని అప్లై చేసినప్పుడు వితిన్ 1 to 3 వీక్స్ లోపల పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. బట్ స్కాల్ప్ సోరియాసిస్ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే ఈ తెల్లటిగా పొడిగా రాలిపోవడం అనేది ఏవైతే పొరలుగా రాలిపోవడం అనేది 0.5 to 1.5 సెంటీమీటర్స్ వరకు అవి చూడడానికి ఆ పరిణామంలో ఉంటాయి. అండ్ పొడిగా రాలిపోవడం అనేది కంటిన్యూగా నెలల తరబడి, సంవత్సరాల తరబడి కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఎన్ని రకాలైనటువంటి ఆయింట్మెంట్స్ అప్లై చేసినా, ఎన్ని రకాలైనటువంటి లోషన్స్ అప్లై చేసినా, షాంపూస్ అప్లై చేసినా తగ్గినట్టుగా ఉండడం, మళ్ళీ తిరగబెట్టడం అనేది స్కాల్ప్ సోరియాసిస్ కండిషన్ లోపల చూస్తూ ఉంటాం అనమాట. సో స్కాల్ప్ సోరియాసిస్ అనేది కంటిన్యూగా ఒకసారి వస్తే సంవత్సరాల తరబడి అది రిపీటెడ్గా సీజనల్గా కొందరు లోపల చూసినట్లయితే చల్లటి వాతావరణం కావచ్చు, రెయినీ సీజన్ లోపల కావచ్చు, ఇవి ప్రాబ్లమ్స్ అనేది తిరగబెట్టడం అని చూస్తూ ఉంటాం. బట్ ఈ స్కాల్ప్ సోరియాసిస్ కాకుండా డాండ్రఫ్ అయితే వితిన్ వీక్స్ లోపల తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాల్ ఉన్నారు శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు, డాక్టర్ ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నాకు వారం రోజుల ముందు శ్రీనివాస్ గారు, మీ మీ వాయిస్ క్లారిటీ లేదు, మరొకసారి చెప్తారా? నాకు వారం రోజుల ముందు స్టోరేజ్ వస్తుందన్నారు మేడం. వారం రోజుల నుండి సోరియాసిస్ వచ్చిందని చెప్పారా? అదే చేతుల మీద కాళ్ళ మీద వచ్చి ఇలా నల్లని పెయిన్ అవుతుందండి. ఓకే, రాజమండ్రి భవ్య హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు ఆయింట్మెంట్ టాబ్లెట్స్ రాస్తారండి. ఓకే, అవి వాడుతుంటే కొంచెం తగ్గినట్టుంటుందండి. మళ్ళీ 2 రోజులు జాగ్రత్త మళ్ళీ వచ్చేస్తుందండి. ఓకే అండి. ఈ సమస్య సుమారుగా ఎన్ని నెలలుగా ఉందా లేదా సంవత్సరం? 1 నెల ఇది వచ్చి. ఓకే, సో బేసిక్గా ఏమేమవుతుంది? చేతుల మీద, కాళ్ళ మీద ఇది సమస్యగా ఉంటుందా? అవునండి త్వరగా ఉంది. ఆ మధ్యలో ఉన్నాయండి. ఓకే, ఈ శాశ్వతంగా ఉంటుందంటారండి. ఏ మందులు వాడితే బెటర్ అంటారు ఒకసారి? ఖచ్చితంగా అండి. సో ఇప్పుడు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో 1 month అవుతుంది, చేతుల మీద, కాళ్ళ మీద మచ్చలుగా వస్తున్నాయి,
అండ్ దురదగా ఉంటుందని చెప్తున్నారు. ఏదో టెంపరీగా మెడిసిన్స్ వాడుతున్నాను అని చెప్పేసి అంటున్నారు. బట్ ఈ టెంపరీ మెడిసిన్స్ వల్ల అది టెంపరీగా తగ్గినట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ తిరగబెట్టడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో అలా కాకుండా శాశ్వతంగా నివారించుకోవడానికి అంటే మనం ఏమవుతుందంటే లోకల్ అప్లికేషన్స్ ఆయింట్మెంట్స్ అనేది ఎక్కువగా రాయడం వల్ల ఏమవుతుందంటే దాన్ని అణిచివేసినట్టుగా అవుతుంది. మళ్ళీ అది దాని పవర్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు తగ్గినట్టుగా ఉండడం, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో అలా జరగకుండా శాశ్వతంగా నివారించుకోవడానికి హోమియోలో చాలా చక్కటి అవకాశం అయితే ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని చెప్తున్నారు. సో ఒకవేళ అంటే సోరియాసిస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఏమైనా ఉందంటారా? చాలా చక్కటి క్వశ్చన్ అండి. సో సోరియాసిస్ చూసినప్పుడు చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. ఇది సోరియాసిస్ ఒకరి నుండి ఒకరికి రావడానికి అవకాశం ఉంటుందా, ఫ్యామిలీలో ఒకరి నుండి ఒకరికి రావడానికి అవకాశం ఉంటుందా అని చెప్పేసి చాలామంది కూడా భయపడుతూ ఉంటారు. బట్ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, జెనెటికల్గా ఒకరి నుండి ఒకరికి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకరిని టచ్ చేయడం వల్ల అంటే ఈ ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఉంటే ఒక పర్సన్ యూజ్ చేసినటువంటి వస్తువులు కానీ ఒక పర్సన్ యూజ్ చేసినటువంటి బట్టలు కానీ ఒకరినొకరికి సంప్రదించడానికి అవకాశం ఉంటుందా యూజ్ చేస్తే అంటే ఒకరినొకరికి రాదు ఇది. సో ఒకరినొకరికి కంటాజియస్ కాదు ఇది. సో బేసిక్గా ఏంటంటే జెనెటిక్ డిజార్డర్ అండ్ నెక్స్ట్ పోతే ఆటోఇమ్యూన్ డిజార్డర్, కొన్ని రకాలైనటువంటి ఇంజురీస్ వల్ల కావచ్చు, కొన్ని రకాలైనటువంటి గాయాలు ఏర్పడిన సందర్భాలలో కావచ్చు, అండ్ కొన్ని రకాలైనటువంటి ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి మెడిసిన్స్ కావచ్చు, కెమికల్తో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కావచ్చు ఈ సోరియాసిస్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తప్ప ఒకరినొకరికి మాత్రం ఈ స్ప్రెడ్ అవ్వదు. ఓకే, అదేవిధంగా చూసుకుంటే లేడీస్లో ఎక్కువగా ఫీడింగ్ మదర్స్ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఈ స్కిన్ సంబంధిత సమస్యలు ఉంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఫీడింగ్ వల్ల? వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ఫీడింగ్ మదర్స్ లోపల చాలా వరకు కూడా వరీ అవుతూ ఉంటారు. సో ఏదైనా స్కిన్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి పిల్లలకి ఒకరినొకరికి రావడానికి అవకాశం ఉంటుందా, అండ్ ఎస్పెషల్లీ సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, విటిలిగా ఉన్న కావచ్చు, ల్యూకోడర్మా ఉన్న సందర్భాల లోపల చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటారు. నా నుండి నా బేబీకి వస్తుందేమో, నేను టచ్ చేయడం వల్ల బేబీకి వస్తుందేమో అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు. బట్ అలా ఈ ఎగ్జిమా కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, విటిలిగో కావచ్చు బై టచ్ చేయడం వల్ల ఒకరి నుండి ఫీడింగ్ మదర్ నుండి పిల్లలకి సంక్రమించదండి. బట్ జెనెటికల్గా రావడానికి అయితే అవకాశం ఉంటుంది తప్ప ఫీడింగ్ మదర్ ఫీడ్ చేయడం వల్ల అంటే ప్రెగ్నెంట్ అంటే మదర్ ఎవరైతే ఉందో మదర్ నుండి బేబీకి అయితే రావడానికి అవకాశం ఉండదు. అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఉండేవాళ్ళు ఉంటారు డాక్టర్, థైరాయిడ్ కావచ్చు, లేకపోతే బీపీ, షుగర్, వీళ్ళు అంటే ఒక విధమైన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఆ ట్రీట్మెంట్తో పాటు దీనికి సంబంధించి హోమియోలో ఎటువంటి కేర్ అనేది ఉంటుంది? సో సోరియాసిస్ కావచ్చు అండ్ ఎగ్జిమా కావచ్చు, విటిలిగో కావచ్చు, ఇలాంటి సందర్భాల లోపల అంటే ఈ దీంతో పాటు లైక్ డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇలాంటి సందర్భాల లోపల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్గా ఈ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, బీపీ, ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకుంటూ మనం స్కిన్ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ చేసినట్లయితే స్కిన్ పరంగా ఉన్నటువంటి సమస్యలు త్వరగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ బేసిక్గా డయాబెటీస్ లోపల ఎస్పెషల్లీ డయాబెటీస్ లోపల షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో లేనప్పుడు ఎగ్జిమా కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, ఇవన్నీ మళ్ళీ రికరెంట్గా మళ్ళీ తిరగబెట్టడానికి అవకాశం ఉంటుంది. అండ్ బేసిక్గా సోరియాసిస్ అనేది ఒకసారి వస్తే జీవితాంతం ఉంటుంది అని చెప్పేసి చాలామంది లోపల ఒక రకమైనటువంటి అపోహ ఉంటుంది. బట్ సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, విటిలిగో కావచ్చు, వీటన్నిటిని కూడా హోమియోపతి ద్వారా, హోమియో వైద్య విధానం ద్వారా శాశ్వతంగా నివారించుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, డాక్టర్ కేర్లో ఈ స్కిన్ ప్రాబ్లమ్ సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? సో ఎస్పెషల్లీ అంటే స్కిన్ ఏ రకమైనటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు లైక్ అటోపిక్ డెర్మటైటిస్, ఎగ్జిమా అండ్ స్కాల్ప్ సోరియాసిస్, నైల్ సోరియాసిస్, అన్ని రకాలైనటువంటి సోరియాసిస్, ఎగ్జిమా, విటిలిగో, ల్యూకోడర్మా అండ్ లైకెన్ ప్లానస్ కావచ్చు, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఏమవుతున్నాయంటే ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న సందర్భాలలో చాలామంది కూడా వరీ అవుతూ ఉంటారు. ఒకసారి వస్తే జీవితాంతం ఈ స్కిన్ సమస్య ఉంటుంది, మళ్ళీ ఏదో తగ్గినట్టుగా తగ్గుతుంది, మళ్ళీ తిరగబెడుతుందని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. బట్ ఇలాంటి సందర్భాల లోపల డాక్టర్ కేర్ హోమియోపతి లోపల మనం ఏంటంటే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా ఇవన్నీ కూడా జెనెటికల్గా కూడా రావడానికి అంటే పూర్వీకుల నుండి నెక్స్ట్ జనరేషన్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ జెనెటికల్గా వచ్చినటువంటి వ్యాధులను కూడా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి మానసిక, శారీరక లక్షణాలన్నిటి కూడా కన్సిడర్ చేస్తూ హోమియో వైద్య విధానం ద్వారా మెడిసిన్స్ అందించడం వల్ల పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. టెంపరీగా అంటే ఈ సోరియాసిస్ కండిషన్ లోపల చాలామంది ఏంటంటే సీజనల్గా వర్షాకాలం లోపల కావచ్చు, చలికాలం లోపల కావచ్చు, కొందరి లోపల ఎండాకాలంలో ఈ సీజనల్గా కూడా తిరగబెట్టడానికి చూస్తూ ఉంటాం.
ప్రతి సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి తిరగబెడుతూ ఉండడం అనేది చాలా మంది లోపల చూస్తుంటాం. సో సీజనల్గా వస్తుందా, దేనివల్ల వస్తుంది, కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు కొందరిలో రావడం అనేది చూస్తుంటాం, కొన్ని రకాల ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవడం వల్ల కొందరి లోపల చూస్తుంటాం. దేనివల్ల వస్తుంది ఈ సమస్య, బేసిక్గా కారణం ఏంటి, వీటన్నిటి కూడా గుర్తించి ప్రాపర్ వేలో సిమ్టమాటిక్గా రిలీఫ్ ఇస్తూ కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి చాలా చక్కటి వైద్యం అనేది డాక్టర్ కేర్ హోమియోపతిలో మనం అందిస్తున్నాం అనమాట. ఓకే డాక్టర్, స్కిన్ ప్రాబ్లంకి సంబంధించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.